మధు మధు చెప్పాను కదా, వదలండి. మధు పడుకోండి. ప్లీజ్ మధు. మధు పడుకోండి. అదేంటే మెళ్ళో 2 మంగళసూత్రాలు. అదా పూజారి గుళ్ళోంచి తీసిచ్చారండి. దీన్ని కొలిస్తే సుఖ సంతోషాలతో పాటు పిల్లా పాపలతో బాగుంటారు. మరి దగ్గరికి రా మధు, పిల్లా పాపలు కావాలి కదా. ఆగండి ఆగండి, నేనిప్పుడు వ్రతంలో ఉన్నాను. కొన్ని పౌర్ణమి రాత్రులు గడిచే వరకు మనం మనలా కాకుండా నువ్వు నేనులాగా ఉండాలి. నువ్వు నేను అనుకుంటే సుఖం ఎక్కడుంది, సంతోషం ఎక్కడుంది మధు? నేను చెప్పానా? పడుకోండి. మధు చైతి నిద్ర పట్టట్లేదే. కళ్ళు మూసుకొని పడుకోండి. పడుకోక చేస్తానా? అమ్మయ్యా. ఎవరండి మీరు? వాట్ ఏ బ్యూటీ! బంగారు రాజుకి ఇంత అందమైన పిల్లమా? ఎవడీడు కొండముచ్చు మొహం వేసుకుని అలా చూస్తాడు? నా పేరు అవినాష్. అలాగే. అవినాష్ రా 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 రా. చాన్నాళ్ళైంది. మధుమతి, నా ఫ్రెండ్ అవినాష్. వస్తున్నా. ఆ రోజు టెండర్ విషయానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన కారులో లిఫ్ట్ ఇచ్చాడని చెప్పానే, ఈయనే ఆయన. నమస్కారం. టెండర్ ఏమైంది సార్? నీ దయ వల్ల టెండర్ మనకే వచ్చింది. గుడ్. ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఉండండి, చూపిస్తాను. ఉండండి. సారీ సార్, మరి మన ఫైల్స్ అన్ని మన వాళ్ళు ఆఫీస్ లో పెట్టారండి. మరి ఇంట్లో పిల్లలు ఎవరు కనిపించట్లేదేంటి? ఇంకా పిల్లలు లేరండి. ఓ సారీ అండి. నాలోనే ఏదో లోపం ఉందంట. సార్ మీరేమనుకోకపోతే నాకు తెలిసిన స్వామీజీ ఉన్నారు, మీరు మధుమతి గారు వెళ్ళి కలవండి. అన్ని ప్రయత్నాలు చేసాం అవినాష్. సరే నువ్వు చెప్తున్నావు కదా, ఎప్పుడు వెళ్దాం? మంగళవారం ఉంటారు సార్. ఓ ఆ రోజున ఎమ్మెల్యే గారిని కలవాలి. ఓపెన్ చేయండి. మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినట్టు నా భార్యకి కూడా లిఫ్ట్ ఇచ్చి ఆ స్వామిని కలవండి. మీకు పనేమీ లేకపోతేనే. మీరు అంతలా అడగాల సార్? పనికి మాల పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. పిల్లలు ఇంపార్టెంట్ అండి. ఎలాగైనా సరే పిల్లలు కావాలి. ఓ మధుమతి, మంగళవారం నువ్వు అవినాష్తో కలిసి ఆ స్వామీజీ అంట కలుపుపో. చాలా మహిమగల స్వామీజీ. అక్కడికి వెళ్ళిన వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయి. అంతా దేవుడి దయ. బంగారాజు గారు వస్తానండి. సంతోషం సంతోషం. మధుమతి గారు వెళ్ళొస్తా. ఈ కళని కళ్ళారా నిజం చేసుకోవాలి, నిజమయ్యేటట్టు చూసుకోవాలి, 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 చూసుకుంటా. అవినాష్, నా ఆస్తిని అనుభవిస్తూ అమాయకులైన ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు కదరా. నీ పతనం మొదలవుతోంది, నీ పతనం మొదలవుతోంది. ఇంకెవరో తగులుంటారా నీకు, అందుకే నన్ను కాదంటున్నావు. అవునే, తగిలారు. ఎక్కడ తాజా పూలుంటే అక్కడికి తేనెటీగా వెళ్లాల్సిందే. బాగా బుద్ధి చెప్పావు. దేవుడు లాంటి భర్తని మోసం చేసి నీతో సావాసం చేశా. నాకు గొప్ప శిక్ష వేశావు. అనుభవించు. మౌర్య, మౌర్య. రాజమౌర్య, ఏమండి? నీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ 70 mm లో చూపించావు కదరా. ఏమండి,
మీరు పర్స్ మర్చిపోయారా? మర్చిపోయిన పరుసు కోసం రాలేదే. ఆ పరుసులో ఉన్న నీ ఫోటో గుర్తొచ్చి వచ్చా. పూర్తిగా మీరిద్దరూ కలిసి వీడియో భాగవతాన్ని చూపించారు కదే. ఎరా సినిమాలన్నా నీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం ఇక్కడే చూపించావు కదరా. ఈ నాటకాలేంట్రా? నిన్ను గనక ఇలా ఊరికే వదిలేస్తే దర్శకుడు అవ్వాల్సిన నువ్వు సందర్శకుడు అయిపోతావు. ఏంటి వీడి క్లైమాక్స్ ఇంత ఫ్రీగా ముగిసిపోయింది అనుకున్నావు? వాడు పిన్ను పట్టుకు తిరగలేదే, నిన్ను పట్టుకు తిరిగాడే. ఎలాగో వాణ్ణి చంపి పనిలో పని నిన్ను చంపేస్తా. పట్టుకుంటానండి. అపూర్వ, నన్ను తాకే అదృష్టాన్ని నువ్వు, నిన్ను తాకే అవకాశాన్ని నేను ఎప్పుడో కోల్పోయా. మీరలా చూడకండి, నాకు భయంగా ఉంది. అంత భయంగా ఉందా అపూర్వ? అంత భయంగా ఉందా? అసలు నిన్ను చూడదలుచుకోలేదే. నేను నిన్ను చంపటానికి రావటం లేదే. నా నమ్మకం, ఆ నమ్మకాన్ని చంపబోతున్నా. నేను మీ అప్పునండి. అపూర్వ, అప్పు నాకైతే అసలు దక్కనువు గాని ఈడి ఊళ్ళో అందరికీ అప్పులిచ్చి వడ్డీ వసూలు చేస్తా. ఏమండి, నన్ను క్షమించి వదిలేయండి. అపూర్వ, క్షమించటానికి నువ్వు చేసింది తప్పు కాదే. వద్దండి, దానికి వద్దండి, ప్రాయశ్చిత్తం చెయ్యాల్సిందే. చెయ్యాల్సిందే కదా అపూర్వ. అప్పు అపూర్వ, నేను నిన్ను చంపేస్తాను కదూ, చంపేస్తాను కదూ. నన్ను ఒక పిచ్చి పువ్వుని చేసి కామెడీగా అనుకొని ఆడుకున్నావు కదూ అపూర్వ. నేనే నా చేతులతో నిన్ను చంపేదా. నిన్ను నేను చంపలేదు, నేను చంపలా, నువ్వే నాతో చంపించావే, చంపించావు. అపూర్వ, మాంగళ్యం తత్తునా నేనా మమ దీవన ఏతునాందని ముక్కోటి దేవతల సాక్షిగా నీ మెళ్ళో 3 ముళ్ళు వేసి నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను కదా. అక్క, ఏంట్రా చెప్పు. మధుమతి ఒక్కతే ఉంది, తోడుగా పడుకోవడానికి వెళ్తావా? వెళ్తానులే. ఈడి ప్రేమ నా సావుకొచ్చింది. హలో హలో, చెప్పండి. ఇవే మన పాత ఫ్లాట్ లో డాక్యుమెంట్స్ ఉన్నాయే, అవి మర్చిపోయానే. నువ్వు ఎలాగైనా అర్జెంట్ గా బెంగళూరు పంపించాలి. అలాగే, కానీ మధుమతి దగ్గరికి వెళ్తున్నాను. ముందు అర్జెంట్ గా డాక్యుమెంట్స్ పంపించబే, తర్వాత వెళ్ళిది గానీ ఫస్ట్ పాత ఫ్లాట్ కి వెళ్ళవే. సరే. అవినాష్, ప్రపంచ వింతల్లో ఏదైనా దగ్గర నుంచి చూసావా? నాకు వింతలు నచ్చవు. ఇది మరీ వింతగా ఉంది. వింతలు నచ్చకపోవడం ఏంటి? తాజ్మహల్ ఉంది, చూడ్డానికే తప్ప అందులో ఉండడానికి పనికిరాదు. ఇదే నా వింత. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఇట్ ఈస్ బెటర్ టు సీ
బట్ నాట్ టు స్టే. నీలాగా అన్నమాట. అదెలా? నువ్వు అంతేగా, చూడటానికి ఉండటానికి అవకాశం ఇవ్వవుగా. అదిగో ఇలాంటి సమయాల్లో ఇంటి వెళ్ళి మోగడం ఎంతో వింత. ఎవరో వచ్చారు, వెళ్ళి తలుపుకి. అయినా ఈ ఫ్లాట్కి ఎవరు వస్తారు? అవినాష్, నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసొస్తా. సరే. నువ్వేంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆల్వేస్ ఇంట్లో నీకు పని ఏంటి ఇక్కడ? అది వదినా. అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటో కంగారేంటి? బ్యాగ్ కోసం వచ్చా వదినా ఇప్పుడే. ఆ సెంట్లేంటి ఇక్కడ ఎందుకున్నా? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. ఎవరి యేసు? ఆయనవే వదినా. వాడు ఇక్కడ ఎందుకుంటాడే? ఎవడే వాడు? అది ఎవడో? అది వదినా. ఎవడో? అది వదినా. ఏంటే ఏంటి ఇది? 2 మంగళసూత్రాలా? అంటే నా తమ్ముడు కట్టిన బంగారు తాడు వదిలేసి వాడితో తాడు కట్టించుకొని కులుకుతున్నావే? చెడబుట్టావు కదే చెండలుపుతానా? శ్రీజాతికే మచ్చ తెచ్చావు కదే. ఇదా ఈ ప్రాటలో చేసి పని? నా తమ్ముడికి ద్రోహం చేసావు కదే, నువ్వు చేసి పని ఇదా? చెండలుపుతానా? వదినా మరదలు కాంబినేషన్ సూపర్. ఎవడరా నువ్వు? వదినా. వదినా. అవినాష్ చచ్చిపోయింది. అవినాష్ దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అవినాష్? ఏయ్, నువ్వు రమ్మంటే వచ్చాను. ఇదేంటే ఇవన్నీ నాతో చేయిస్తున్నావు? అదేంటి అలా అంటావు? నువ్వు చంపింది ఎవరినో తెలుసా? మా ఆయన అక్కని. సావు ముంచుకొచ్చినప్పుడు ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ విషయం తెలిస్తే మా ఆయన నన్ను చంపేస్తాడు. చచ్చిపో. నేను లేకుండా చచ్చిపోతానన్నా ఇప్పుడు నన్నే చచ్చిపోమంటున్నావా? ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? చేయాల్సిన పని ఏంటో చెయ్యి, పో. చేసేదేముంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తా. ఏమని చెప్తావు? నువ్వు నేను వదినా అని. అప్పుడు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. మీ ఆయన నిన్ను చంపేస్తాడు. అంత పచ్చిగా ఎలా మాట్లాడుతున్నావురా? ఆ రోజు నువ్వు విషం తాగబోతుంటే చచ్చిపోతావని ఆపాను. అయినా నువ్వు తాగినా చచ్చిపోవురా? ఎక్కడికి వెళ్తున్నావు మధు? చెప్పానుగా. ఇలా మాట్లాడితే నేనే చంపేస్తా. దుర్మార్గుడా, మాయమాటలు చెప్పి లొంగ తీసుకున్నావు. బంగారం లాంటి భర్తను వదిలేశాను. నా గొంతుకు పాలి కట్టాను, పడిపోయావు. నీ గొంతుకు తాలి కట్టాను, చెడిపోయావు. మాటిస్తే వాటేశావు, చోటిస్తే కాటేశావు. ఇప్పుడు ఈ నొప్పి భరించడం నా వల్ల కాదు. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే రేపు నేను లోపలికి వెళ్తా. సీత, నేను ఇప్పుడే వచ్చేస్తా. త్వరగా వచ్చేయండి. సీత, సీత, రే శ్రీరామ్, రే సీత, సీత. శ్రీరామ్, శ్రీరామ్. అవినాష్, రెండు వైపు తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. కంట్రోల్, కంట్రోల్ అవినాష్. నీ తల్లి బడులో పడుకుని ఆడుకుంటూ పాలు తాగావే, ఒక్కసారి గుర్తు తెచ్చుకో అవినాష్. తప్పు చేయాలనుకుంటున్నావు. వద్దు, వద్దు, వద్దు అవినాష్. కంట్రోల్ అవినాష్, కంట్రోల్. అవినాష్, కంట్రోల్. శ్రీరామ్, కంట్రోల్ అవినాష్. అవినాష్. సీత, నీ అన్నాలు చూస్తుంటే పిచ్చికిపోతుంది సీత.
కంట్రోల్ అవినాష్, కంట్రోల్ కంట్రోల్. సీత చంపుతున్నావు కదే. సీత సీత నీ అందం చూస్తుంటే పిచ్చిక్కిపోతుంది, పిచ్చిక్కిపోతుంది. నేను ఇక ఆగలేను సీత. అవినాష్ అవినాష్ వదులు. వదులు అవినాష్, అవినాష్ వదులు. నేను తల్లిని కాబోతున్నాను అవినాష్. అవినాష్ నన్ను వదులు. నీకేనా పిచ్చి పట్టిందా? చెప్తే అర్థం కావట్లేదా? అవినాష్ వదులు. అవినాష్ ప్లీజ్ సీత, సీత ఒకసారి సీత, సీత ప్లీజ్ సీత. అవినాష్ వదిలే. చెప్తే అర్థం కావట్లేదా? నేను నిన్ను వదిలిపెట్టను. ఈరోజు తప్పించుకోలేవు సీత. ప్లీజ్ సీత, సీత సీత ప్లీజ్ సీత, సీత ఒక్కసారి సీత ప్లీజ్ సీత, సీత ప్లీజ్ సీత, ప్లీజ్ ఎవరికే తప్పుంది సీత, ఒక్కసారి సీత, సీత ప్లీజ్ ప్లీజ్ సీత, సీత సీత ఒకసారి. నువ్వేమి చేయలేవు, ఏమి చేయలేవు సీత. ఒక్కసారి సీత నువ్వు అలా మాట్లాడుతుంటే నా కోరికలు కన్యాకుమారి దాటిపోతున్నాయి సీత. పాల గ్లాస్ పట్టుకోవాల్సిన చేత్తో కత్తి పట్టుకున్నావు ఏంటి సీత? కత్తి పారేసి రా సీత, సీత రా సీత, సీత ఒక్కసారి సీత. ఏ ఈ కత్తి నన్నేం చేస్తుంది? ఆగు సీత, ఆగు సీత. తీయవే, తీ తీ తీయవే, తీ తీ. ఏంటి సీత సింబాలిక్ గా ఉంటుందని భుజగదిలోకి వచ్చావా? చక్రంతో ఆ విష్ణు వస్తాడా, సోలంతో ఆ శివుడు వస్తాడా? పులి మీద సారీ చేసుకుంటూ కత్తి పట్టుకుని ఆ కనకదుర్గ వస్తుందా? ఎవడొచ్చి కాపాడతాడే నిన్ను?